3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఛత్తీస్గఢ్లో పాగా వేసి మధ్యప్రదేశ్ను నిలబెట్టుకుని రాజస్థాన్ను చేజిక్కించుకొని కాంగ్రెస్కి గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రాల నాయకత్వంతో సమస్యలు ఉన్నా కాషాయ జెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది. మరి అసెంబ్లీ ఫలితాల ప్రభావం 2024పై ఉంటుందా? ఇండియా పేరుతో ప్రత్యర్థులు ఏకమైన బీజేపీని ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? రాష్ట్ర నాయకత్వం బలంగా లేకున్నా గెలుపు ఎలా సాధ్యమైంది? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇండియా పేరుతో ఏకమైన ప్రతిపక్షాలు, రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం లేకపోవడం లాంటి సవాళ్లతో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అడుగుపెట్టింది బీజేపీ. అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. బలమైన సంస్థాగత వ్యవస్థ, పదునైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం, మోదీ ప్రజాకర్షణ పెట్టుబడిగా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ దే అనుకున్న ఛత్తీస్గఢ్లో పాగా వేసి విశ్లేషకులే ముక్కున వేలేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్ను నిలబెట్టుకొని రాజస్థాన్ను చేజిక్కించుకొని ప్రత్యర్థులకు పవర్ఫుల్ సందేశాన్ని పంపింది. గతంలో తగిలిన ఎదురు దెబ్బ ఎంత గట్టిదైనా ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉన్నా ఇవేవి కాషాయ జెండా రెపరెపను ఆపలేవని నిరూపించింది. నీటిలోన ముసలి నిగిడి ఏనుగుబట్టు అన్నట్టుగా హిందీ హార్ట్లాండ్లో బీజేపీ బలమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ను గుప్పటి పట్టి ఆ ప్రాంతాలపై తన మరింత పట్టు బిగించింది కమలదనం. 2024 ఎన్నికలకు తనకు ఎవరు సాటి అని విపక్షాలకు సవాల్ విసిరేలా వన్ సైడ్ విక్టరీ సాధించింది. ఈ 3 రాష్ట్రాలలో 65 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 61 స్థానాల్లో గెలుపొందింది. లోక్సభలో 12% సీట్లు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చేదే. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని పరిశీలిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. గెలిచిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రాంతీయ నాయకత్వం ఆశించినంత బలంగా ఏమీ లేదు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నా ఆయన్ను దూరం పెడుతున్నట్టు ముందుగానే బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. రాజస్థాన్లోనూ వసుంధరా రాజేకు చెక్ పెట్టేందుకు ఎంపీ దియా కుమారి సహా కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమన్ సింగ్ని సైతం పక్కన పెట్టింది. రాష్ట్ర నాయకత్వం బలహీనంగా కనిపించిన ఈ 3 రాష్ట్రాలలో బీజేపీ విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీ సైతం ఈ రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఎజెండాను చూసి కాషాయ పార్టీకి ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో సంబంధం లేకుండా ఎన్నికలు గెలిచే సత్తా ఉన్న ప్రధాని ఒక్క మోదీ మాత్రమే. వేరే ఎవ్వరికీ ఈ వెసులుబాటు లేదు. అంతేకాకుండా బీజేపీ 2 అంశాలపై హామీలను పక్కాగా నెరవేర్చింది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసింది అని రాజకీయ విశ్లేషకుడు నినాద్ సేఠ్ బీజేపీ విజయ సూత్రాన్ని వివరించారు. బీజేపీ హిందుత్వ వ్యూహాన్ని కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ పదునైన అస్త్రాన్ని ప్రయోగించింది. సామాజిక సాధికారత పేరుతో కుల గణనలపై విస్తృతంగా ప్రచారం చేసింది. ఓబీసీలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్లో అయితే ఏకంగా బీజేపీ దారిలో నడిచింది. జాతీయ స్థాయి నేతలు ఓవైపు కులగణన అంటున్నా కమల్నాథ్ వంటి నాయకులు మాత్రం సాఫ్ట్ హిందుత్వ వైఖరిని అవలంబించారు. కానీ ఇవేవి కాంగ్రెస్కి ఫలితాన్ని ఇవ్వలేదు. హిందుత్వ మద్దతుదారులంతా బీజేపీకి జై కొట్టారు. దీంతో హిందుత్వ రాజకీయాలపై పేటెంట్ తమదేనని బీజేపీ చాటి చెప్పుకున్నట్లయింది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సాగాయి. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల విషయానికి వస్తే అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ సీట్లను గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. జాతీయ స్థాయి నాయకత్వాన్ని చూసే ఓటర్లు సార్వత్రిక ఫలితాలను నిర్దేశిస్తున్నారు. మోదీ హవాతో ఈ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లని బీజేపీనే గెలుచుకుంది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో పాగా వేయడం బోనస్ కానుంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడే సీట్లను గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్కి మాత్రం 2024 సార్వత్రికంలో సవాల్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.